SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎల్బీ నగర్లోని న్యూ తక్షశిల స్కూల్ ఆధ్వర్యంలో 76 మీటర్ల జాతీయ జెండాతో ప్లాస్టిక్ ను నిషేధించాలంటూ జ్యూట్ బ్యాగులు పంపిణీ చేస్తూ స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో చిన్నారులు భారీ ర్యాలీ. ప్రతి పౌరునికి కూడా ఒక బాధ్యత ఉంది. ఈ సందర్భంగా ఒక స్కూల్ నడుపుకునే యాజమాన్యంగా మా పిల్లలకి, సొసైటీలో తల్లిదండ్రులకి, ప్రజలకు అందరికీ కూడా అవేర్నెస్ గురించి, అంటే దేశభక్తి పెంపొందించడానికి, అదేవిధంగా మనకి ఇప్పుడున్న మేజర్ ప్రాబ్లం పొల్యూషన్లో ప్లాస్టిక్ అనేది పెద్ద భూతంగా మారింది. దాన్ని అవాయిడ్ చేయడానికి, ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది టోటల్గా ఎరాడికేట్ చేయడానికి అవేర్నెస్ గురించి ఈ 76వ స్వతంత్ర రిపబ్లిక్ డే సందర్భంగా 76 మీటర్ల జాతీయ జెండాను రూపొందించి ప్రజలందరికీ కూడా దేశభక్తి పెంపొందించడానికి, ఈ కాలుష్యం నివారించడానికి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అవాయిడ్ చేయడానికి మనము దాదాపు ఒక 500-600 బ్యాగులు ఇప్పుడు అందరికీ కూడా పంచిపెట్టి దీన్ని ఒక అవేర్నెస్ పెంచడం వల్ల ఒక స్వచ్ఛ భారతదేశాన్ని రూపొందించుకొని రాబోయే తరాలకు మంచి భారతదేశాన్ని అందించడానికి మా కర్తవ్యంగా భావించి మా విద్యార్థులు, టీచర్లము మేమందరిగా రూపొందించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి కోరుకున్నాము. ఈ సందర్భంగా మాకు ఈ కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ Thank you. अरे चुप बंद करेंगे भारत माता की
76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి భారతీయుడికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆర్కేపురం డివిజన్లో తక్షశిల స్కూల్ ఇది ఒక థర్డ్ జనరేషన్ అనుకుంటాను. న్యూ తక్షశిల స్కూల్ ఎప్పటి నుంచో ఇక్కడ ఎంతోమంది విద్యార్థులు చదువుకొని వాళ్ళు మళ్ళీ ప్రొఫెషన్స్లో తయారై వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు ఈ స్కూల్లో చదువుకుంటున్నారు. అలా ఎంతోమందికి విద్యను నేర్పిస్తూ సమాజానికి ఉన్నత స్థాయిలో తీసుకెళ్లాలని ఎంతో కృషి చేస్తున్నారు ఇక్కడ నా సారు. అలానే చదువుతో పాటు సొసైటీ మీద అవేర్నెస్ తీసుకురావాలి. మనం బాగుంటేనే సొసైటీ బాగుంటుందని నమ్మిన పెద్దలు ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలి, ఏదైతే మన పోచంపల్లిని, చేనేతని, మన కాటన్ని ప్రోత్సహించాలి అని చెప్పి పిల్లలకి సొసైటీకి అవేర్నెస్ తీసుకురావాలని మంచి ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. అలానే ప్లాస్టిక్తో పాటు ఏదైతే పొల్యూషన్ మనము అన్నీ చెడగొడుతున్నామో గ్రౌండ్ వాటర్ని అవి కూడా మనము క్లియర్ చేసుకొని నెక్స్ట్ జనరేషన్కి స్వేచ్ఛమైన జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు.